ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని సుప్రీంలో స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది సిట్. ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని మరో వారం కస్టడీలోకి ఇవ్వాలని కోరింది. దీంతో ప్రభాకర్ రావు కస్టడీని మరో వారం పొడిగించింది అత్యున్నత న్యాయస్థానం. డిసెంబర్ 26న పోలీస్ కస్టడీ నుంచి విడుదల చేయాలన్న సుప్రీం తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి వ్యతిరేక చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని ప్రభాకర్ రావుకు సూచించింది ధర్మాసనం. తదుపరి విచారణ జనవరి 16కు వాయిదా వేసింది. సిట్ తరపున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. పోలీస్ కస్టడీలో విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని, ప్రభాకర్ రావు ఆధారాల్ని ధ్వంసం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ప్రభాకర్ రావు తరఫున శేషాద్రి నాయుడు, రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. విచారణ పేరుతో ప్రభాకర్ రావును వేధిస్తున్నారని వాదించారు ఆయన లాయర్లు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, సిట్ విచారణకు సహకరించడం లేదు అని తెలుస్తోంది ప్రభాకర్ రావు, కానీ విచారణ పేరుతో ప్రభాకర్ రావును వేధిస్తున్నారంటూ కూడా ఆయన తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి వెంకటేష్? మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు మరోసారి వారం రోజుల పాటు పోలీస్ కస్టడీని పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఈ వారం రోజుల్లో ఆయన నుంచి ఇంట్రాగేషన్ జరిపి నిజానిజాలు రాబట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సో ఆ తర్వాత డిసెంబర్ 26వ తేదీన ఆయన విడిచిపెట్టాలని డిసెంబర్ 25 వరకు పోలీస్ కస్టడీ విధిస్తూ సుప్రీంకోర్టు కొద్దిసేపటి కిందటే ఆదేశాలు ఇచ్చింది. దాంతో పోలీసులకు మరింత సమయం దొరికింది. సో ఈ వారం రోజుల్లో పోలీసులు ఆయన ఇంటరాగేషన్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వివరాలు రాబట్టాల్సి ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టుకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాదులు తుషార్ మెహతా అలాగే సిద్ధార్థ లూత్రా అనేక విషయాలను సుప్రీంకోర్టుకు నివేదించారు. అలాగే స్టేటస్ రిపోర్ట్లో ఇప్పటివరకు గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి కస్టోడియల్ ఇంటరాగేషన్ లో అనేక మంది సాక్షులతో కన్ఫ్రంటేషన్ చేయించాము. అయితే ఆ సందర్భంగా ప్రభాకర్ రావు సరైనటువంటి వివరాలు చెప్పడం లేదు, ఆయన విచారణకు సహకరించడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో ఆ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు ఈ కస్టడీని పొడిగించాలనేటువంటి తెలంగాణ పోలీసుల అభ్యర్థనను సుప్రీంకోర్టు మన్నించి వారం రోజుల పాటు ఆయనను కస్టడీకి అప్పగించినటువంటి పరిస్థితి. సో డిసెంబర్ 26వ తేదీన ఆయన విడుదల చేయాలని, ఆ తర్వాత ఆయన దర్యాప్తుకు సహకరించాలని, అలాగే ఆయన అరెస్టు లాంటి ఎలాంటి వ్యతిరేక చర్యలు తీసుకోవద్దని కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రధానంగా ఈరోజు తెలంగాణ పోలీసులు చేసిన వాదన కనుక చూస్తే ఈయన కంప్లీట్ గా ఈయన ఇచ్చినటువంటి డివైజెస్ లో పూర్తిగా డేటాను పూర్తిగా ఎరేజ్ చేశారు, రిమూవ్ చేశారు, అలాగే సాక్ష్యాలన్నీ కూడా ధ్వంసం చేశారు. అలాగే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పేరుతో, నక్సలైట్ల పేరుతో జడ్జీలు, జర్నలిస్టులు, డ్రైవర్లు చాలా మంది పైన సర్వేలెన్స్ చేశారు. భార్యాభర్తల కన్వర్జేషన్ పైన కూడా ఆయన నిఘా పెట్టారు. సో ఇదంతా కూడా అక్రమంగా ఇదంతా చేశారనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోనే అన్ని విషయాలు రాబట్టేందుకు మరింత సమయం కస్టడీ కావాలని వారు కోరడంతో ఈరోజు సుప్రీంకోర్టు వారి అభ్యర్థనను మన్నించి వారం రోజుల పాటు కస్టడీ పొడిగించింది. అయితే ప్రభాకర్ రావు తరపు న్యాయవాదులు మాత్రం ఇదంతా హరాస్ చేసేందుకే, ఈగోను సాటిస్ఫై చేసేందుకే ఆయనను విచారిస్తున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు 12 గంటల పాటు ఏకదాటిగా విచారిస్తున్నారు. 69 ఏళ్ల వృద్ధుడు ఆయన, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు. సో అలాంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వృద్ధుని ఇంత సమయం పాటు ఏకదాటిగా విచారణ జరపడం సమంజసం కాదు. ఆ సమయం తగ్గించాలని కొంత కోరినప్పటికీ సుప్రీంకోర్టు దానికి అంగీకరించలేదు. సో ఆ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు ప్రభాకర్ రావు పోలీస్ కస్టడీలో ఉండబోతున్నారు. ఇటీవలే కొత్త ఒక సిట్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సజ్జనార్ నాయకత్వంలో ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ జరిపేందుకు కొత్త సిట్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో సో ఈ వారం రోజుల్లో చాలా క్రూషియల్ కాబోతుంది. ఎలాంటి నిజానిజాలు రాబట్టబోతున్నారు, ప్రభాకర్ నుంచి అవసరమైనటువంటి నిజానిజాలు పోలీసులు రాబడతారా లేదా అనేది తేలిపోబోతుంది. ఓకే వెంకటేష్.